మరొకసారి యువకుడు రాహుల్ గాంధీ గతం నుంచి కూడా ప్రజాస్వామ్యవాదిగా, ఆ కుటుంబం కూడా త్యాగాల కుటుంబం. కాంగ్రెస్ పార్టీకి మనము పాజిటివ్ ఉన్నా కూడా కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మనకి లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఇక్కడ భువనగిరి పార్లమెంట్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంత గంటగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ? అధికారంలో పార్టీకే ప్రజలందరూ సానుకూలంగా ఉంటారు, అభివృద్ధి కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతో చెప్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అదే ఫ్లోలో కూడా వస్తుంది అనుకుంటున్నారు. అదో పాటు 10 ఏళ్ల పాటు ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు, అధిక ధరలు, పెట్రోల్ ధర, డీజిల్ ధర, నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగము, మోడీ మాటలంటే కేసీఆర్ మాటలైనాయి కాబట్టి ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తారు. ఇందులో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఒక ఆలోచన ఉంది ప్రజలకు. అంటే ఈసారి రాహుల్ గాంధీ గారికి ఒక అవకాశం ఇస్తారని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా. మీరు అంటే ఒక కాంగ్రెస్ అభిమానిగా చెప్తున్నారా, లేదంటే ఈనాడు 10 ఏళ్ళు మోడీ గారికి ఇచ్చింది జనం. మరొకసారి యువకుడు రాహుల్ గాంధీ గతం నుంచి కూడా ప్రజాస్వామ్యవాదిగా, ఆ కుటుంబం కూడా త్యాగాల కుటుంబం. ఇందిరాగాంధీ చచ్చిపోయింది, వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ చనిపోయింది. అయినా ప్రజాస్వామ్య రీతిలో పోరాటం చేస్తుండు. ఈనాడు రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమన్నా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకుంటున్నాను. ఎంత మెజార్టీతో రాహుల్ గాంధీ గారు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో దాదాపు దేశవ్యాప్తంగా 290 స్థానాలు వస్తాయని ఆలోచిస్తుంది. అందులో భువనగిరి, నల్లగొండ పార్లమెంట్ అత్యధిక 5 లక్షల పైన చిలుతోటి కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారు. సో ఇక్కడ భువనగిరి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థిని మీరు 5 లక్షల మేరతో గెలిపిస్తారు అనుకుంటున్నారా? తప్పకుండా. సో అంత గట్టి నమ్మకం ఉంది అనుకుంటున్నారా? తప్పకుండా. ఇక్కడ రాష్ట్రం నుంచి చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ టీఆర్ఎస్ అనేది అధికారంలో ఉంది. ఇప్పుడు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏవైతే పథకాలు వాళ్ళు ఇచ్చినారో హామీలు ఇంకా జరగట్లేదు అని చెప్పేసి కొంతమంది ప్రజలు వ్యక్తం చేస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం? ప్రజల్లో ఏం లేదు, కేవలం ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులే గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నారు. 5 హామీలు ఉచిత బస్ అన్నది ఇచ్చారు. కరెంట్ బిల్లు కూడా చాలా మందికి ఆల్రెడీ మాఫీ వస్తుంది, 200 యూనిట్లు. దాదాపుగా రైతులందరికీ కూడా ఇలా రైతు బంధు వచ్చింది, కానీ రాలేదు గ్లోబల్ ప్రచారం. 5 హామీలను అమలైనాయి. ఖచ్చితంగా ప్రజలు కూడా విశ్వసిస్తా ఉన్నారు. గతంలో పాలకుల కన్నా రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ ఉన్నాడు, ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఈ ప్రాంతంలో కోమరెడ్డి బ్రదర్స్, రాజగోపాల్ రెడ్డి కానీ, వెంకటరెడ్డి గారు కానీ ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు. ప్రతిపక్షం చూసుకున్నట్టయితే ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు, త్వరలోనే పోతాం. దీనిపై అందుకే కేసీఆర్ ఎంబడే ఎవరు లేకుండా పోతాం. రోజుకొకరు చెప్పక చేయకనే కాంగ్రెస్ వైపు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. సో రాబోయే రోజులలో కాంగ్రెస్ అనేది కేంద్రంలో ఎంత శాతం బలపడబోతున్నారు మీరు అనుకుంటున్నారు? దాదాపు 290 స్థానాలతోటి ఇండియా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తుంది. ఇవాళ గతంలో ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ, రాజస్థాన్ కానీ, యూపీలో సైతం ఇలా 33 స్థానాలకే వచ్చింది బీజేపీ. మధ్యప్రదేశ్లో కానీ ఇలా మన మహారాష్ట్ర చూసినట్టయితే కూడా అక్కడ కూడా సగం స్థానాలు పడిపోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా నార్త్ ఇండియన్లో మొత్తం ప్రజాస్వామ్యం కావాలి, రిజర్వేషన్ రద్దు కావద్దు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ప్రధాని చేయాలన్న ఆలోచనతో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పార్టీలలో అయితే బీసీ నాయకులు పూర్తిగా పరిశీలించినట్టయితే నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపు అన్ని నియోజకవర్గాలలో రెడ్డి సామాజిక వర్గం అనేది ఎక్కువగా ఉంది. మనకు ఒకటే సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గాన్ని చూసుకుంటే బీర్లా ఐలయ్య గారు ఉన్నారు. ఈ బీర్లా ఇప్పుడు పార్లమెంటు స్థానానికి సంబంధించి నల్గొండలో ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గం ఉంది. నా అంచనా కాంగ్రెస్ పార్టీకి మనము పాజిటివ్ ఉన్నా కూడా నా అంచనా ఒక బీసీ నేతగా బూర నర్సయ్య గౌడ్ గారికి ఎక్కువ స్కోప్ ఉందని అనుకుంటున్నా. అది 100% నేను చెప్పలేను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ప్రత్యున్నాగ పార్టీ వచ్చింది. ఇది వరకు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన టీఆర్ఎస్, ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ, వాటి మీద వ్యతిరేకతగా ఉన్నప్పుడు ఆ వ్యతిరేకత అనేది ప్రత్యున్నాగ ఉన్న పార్టీ ఏంటిది మన తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చిన అన్ని లోక్సభ కానీ శాసనసభ సీట్లన్నీ బీఆర్ఎస్ ప్రత్యున్నాయంగా వచ్చాయి. ఆ ప్రత్యున్నాయ పార్టీ కాంగ్రెస్ ఎంచుకున్నారు. పాలన మంచిగా కొనసాగుతుంది. కానీ ఇక్కడ పార్లమెంటు విషయానికి వస్తే ప్రజలు ఎలా అనుకుంటారంటే భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ అని ఒక చరిష్మా ఉంది భారతదేశం సంబంధించి. దాదాపు మనము ఓట్ల శాతం తీసుకుంటే 30 సంవత్సరాల నుంచి వెళ్ళి, అంటే 18 వయసు దాటితే ఓటు హక్కు ఇస్తారు. ఆ వయసు నుంచి వెళ్ళి యువత మొత్తం
బీజేపీకి మొగ్గు చూపుతున్నారు ఏమో. ఇక్కడ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వస్తారని మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వం అనేది బీజేపీ గవర్నమెంట్ వస్తుందని నేను అనుకుంటున్నా, మీ అభిప్రాయం? మా అభిప్రాయం. కానీ ఇక్కడ ఒక బీసీ నేతగా మాత్రం మనం బూర నర్సయ్య గారు ఒకరే ఉన్నారు. మనం చూసుకుందాం, మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని జిల్లాలో చూసుకుందాం. ఒక బీసీ నేతగా గెలిపించాలే బాధ్యత ఉందా లేదా అనేది బీసీ నేతలపై కాదు, బీసీ ప్రజలపై ఉంటుంది. అది వాళ్ళు ఓటేస్తారా, ఓటేయరా, బీసీ నాయకుని ఎంచుకుంటారా, ఎంచుకోరా, బీసీలందరూ కలిసి ఉన్నారా లేదా అనేది వచ్చిన రిజల్ట్ బట్టి బూర నర్సయ్య గారు గెలిచారా లేదా అనే దాన్ని బట్టి మనం బీసీలంతా ఏకమున్నామా లేదా అని తెలుస్తుంది. అదే విధంగా ఇదివరకు చాలా మంది మన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి బీసీ నేతలు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేగా కూడా ట్రై చేశారు. దాన్ని ఎమ్మెల్యేగా ట్రై చేసినప్పుడు పార్టీ విలువలు బట్టి వాళ్ళ యొక్క అంచనాలు బట్టి క్యాండిడేట్ నిలబెట్టిస్తారు. అది కరెక్ట్. ఎందుకంటే గెలిచే క్యాండిడేట్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ మీ అభిప్రాయం ఏంటంటే బీజేపీ మీద మీరు వస్తారు, మీ అవగాహన? మోడీ కరిష్మా అనేది పక్కా ఉంటుంది. పార్టీ కేవలం మోడీ కరిష్మా అనేది ఉంటుంది. అదే విధంగా మనం స్థానికంగా చూసుకోవాలి. మన స్థానికంగా ఏంది భువనగిరి నియోజకవర్గం, స్థానికంగా కూడా బీజేపీ అభ్యర్థి వస్తాడు అనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నా. కానీ అభిప్రాయం మాత్రమే. కాకపోతే ఏంటంటే పార్టీ ప్రజలు ఎలా నిర్ణయిస్తా అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. అది లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తారు మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ. భువనగిరి మున్సిపల్ యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్. ఇక్కడ భువనగిరిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలందరూ గత 4 నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలో 4 గ్యారంటీ పథకాలు అమలు చేయడం కూడా జరిగింది. ఆ ఫలితాలు రేపు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారు. ఆ గెలుపు కోసం 6 నెలలు మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. కేంద్రంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేంద్రంలో రాహుల్ గాంధీ గారు. థ్యాంక్ యూ.